హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి పాలతో స్వీట్ పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు రవ్వ వేసుకోండి. రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పట్టుకుంటే ముద్దలాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి మొత్తం వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పూరి ఎంత సైజులో చేసుకుంటారో చూసుకొని బాల్స్ను ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ముందుగా పొడిపిండిని వేసుకొని పూరీని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా పూరీని చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నింటిని చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పూరి కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇలానే మిగతా పూరీలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన పూరీలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా పూరీలను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 1.5 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలను ఒక 4 to 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు షుగర్ తీసుకోవాలండి. షుగర్ అయితే మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మరొక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి.
చూడండి, ఇలా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పూరీ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లైట్గా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. చూడండి, పూరీ అంతా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. అంతే అండి, చాలా టేస్టీగా పాలపూరీలను ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.